మంచి కృషి అనేది కూడా చాలా ముఖ్యం. కనుక ఈ రోజున ఉగాది పచ్చడి అన్ని రంగాల్లోనూ సహనంతో ఉండేటువంటి సమస్థితి లభిస్తుంది అని మనకు బోధిస్తుంది. తర్వాత పంచాంగం తెలిపే కాలనియమాలకి పద్ధతిగా శ్రద్ధగాను ఆచరించండి. దుఃఖం తొలగి కష్టం యొక్క తీవ్రత శమిస్తుంది. ఇలా ఉగాది పండుగ మనిషికి సమబుద్ధిని, సమతౌల్యాన్ని అనుగ్రహించి ధైర్యవంతుడిని చేస్తుంది. మనిషికి విజయాన్ని అందిస్తుంది. ఈ పరాభవ సంవత్సరానికి రాజు గురుడు, మంత్రి కుజుడు, సేనాపతి అర్ఘ్యాధిపతి, మేఘాధిపతి చంద్రుడు, సస్యాధిపతి శుక్రుడు, ధాన్యాధిపతి బుధుడు, రసాధిపతి సూర్యుడు, నీరసాధిపతి గురుడు. వీరు ఈ పరాభవ సంవత్సరానికి నవనాయకులుగా ఉన్నారు. ఈ నవనాయకుల్లో 7 శుభులు, 2 పాపులు ఉన్నారు. కనుక ఈ సంవత్సరంలో అన్ని రంగాలు అభివృద్ధి పథంలో నడుస్తాయి. సంక్షేమ పథకాలు చక్కగా అమలు జరుగుతాయి. వర్షాలు కురుస్తాయి. ఋతుపవనాలు అనుకూలంగా ఉంటాయి. శత్రుభయం కలిగిన వెంటనే తొలగిపోతుంది. రోగాలు పెరిగినా నశిస్తాయి. కనుక ప్రతి ఒక్కరూ ధర్మాన్ని తప్పకుండా నీతి న్యాయాలతో జీవించాలి. అప్పుడే సమాజం అంతా సుఖంగా ఉంటుంది. భగవంతుని అనుగ్రహంతో అందరికీ శుభం కలుగుగాక అని ఆశీర్వదిస్తూ జై గురుదత్త, శ్రీ గురుదత్త.